ఉమ్మడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. బాలాదిత్య అన్న, ఇప్పటికీ మీకు ప్రోమో చూస్తే అర్థమైపోయి ఉండాలి. బిగ్ బాస్ టైంలో నేను అన్నని కలవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలనే అవకాశం మళ్ళీ నాకు రాలేదు. సరే ఒకసారి అన్నతో మాట్లాడదామని చెప్పి నేను అన్నీ చూసుకున్నాను అనమాట. అలా చూసుకుంటే దాదాపుగా ఒక 41 సినిమాలు పైగా 6 భాషల్లో 10 సినిమాలకు పైగా హీరోగా, మళ్ళీ సిఏ స్టూడెంట్స్కి లెక్చరర్గా, ఇలా చాలా బయటికి అంటే ఇలా కొత్తగా అనిపించి అయ్యా ఇంత ఎక్స్పీరియన్స్ ఉందా, సరే ఇంకా మనం చాలా తెలుసుకోవాలి అన్నతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి నేను ఇంటర్వ్యూ పిలవడం జరిగింది. అన్నతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నారు? హాయ్ అన్న, సూపర్ యాజ్ ఆల్వేస్. నేను మీవి ప్రతి ఒక్కటి ఫాలో అవుతుంటా కదన్నా. అప్పుడప్పుడు కొన్ని నా ఇంటర్వ్యూలో ఒక్కొక్క కామెంట్ పెట్టి దాని తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి అలా కాదు ఫస్ట్ ఫుల్ ఇంటర్వ్యూ చూడండి దానికి మీకు అర్థం అవుతుంది అని చెప్పడం అంటే మంచిగా అనిపించింది అన్న. అండ్ అదే కాకుండా గీతుతో బాగుందన్న. హౌస్లోని మీ ఇద్దరికి డిస్కషన్ అయిన తర్వాత బయటకు వచ్చాక మీరు ఆమె ఏదో హాస్పిటల్ ఇష్యూ హెల్ప్ చేసిన తర్వాత తను స్టోరీ పెట్టి అంత జరిగింది ఏంటన్న కథ? వాళ్ళ నాన్నగారికి అనుకోకుండా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మదర్ మాట్లాడారు. అమ్మ ఫోన్ చేసి ఇలాగా ఆయనకి బాగాలేదు, ఇలాగ మెడ్రాస్ వెళ్దాం అనుకుంటున్నాం, స్టంట్లు వేయాలన్నారు, చాలా రిస్కీగా ఉంది, చాలా కాస్ట్ చెప్తున్నారు. అదేంటి సరే నాకు అంటే మన జీవితంలో మనకి కొన్ని వరాలు దొరుకుతాయి. ఆ వరాలు ఏంటి అంటే దేవుడు ఇచ్చిన వరాలు ఏదో మ్యాజికల్గా అవి ఉండవు, మనుషుల రూపంలో ఉంటాయి. అలా నా జీవితానికి దొరికిన ఒక వరం ఆదర్శ్ అన్నపరెడ్డి అని ఒక డాక్టర్. ఆయన ఎవరో కాదు, మన సన్షైన్ గురువారెడ్డి గారి అబ్బాయి. అలాగే లిటిల్ సోల్జర్ సినిమాలో నా చెల్లిగా యాక్ట్ చేసిన బన్నీ కావ్య వాళ్ళ సొంత అన్నయ్య. సో తను నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి. ఇంకా అసలు అది ఒక వేరే లెవెల్. అది నాకు ఎంత ఇష్టమైన తర్వాత దాదాపు ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయాలి మనం. సో తన ద్వారా నాకు అక్కడ డాక్టర్స్ చాలామంది కాంటాక్ట్ ఉంటాయి. లేదమ్మా నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ చాలా మంచి వాళ్ళు, నేను మాట్లాడతానని చెప్పి వాళ్ళతో మాట్లాడితే ఆయన అద్భుతంగా ట్రీట్ చేశారు. వాళ్ళు అనుకున్న దానికన్నా చాలా తక్కువ కాస్ట్లో చాలా సేఫ్గా 2 స్టంట్స్ వేసి ఆయన వాజ్ అవుట్ ఆఫ్ డేంజర్. సో అది నేను చేశాను అనుకుంటుంది, నేను చేసింది డాక్టర్లు చేశారు, ఆదర్శ వల్ల అయింది పని. అది అప్పటికి మీ ఇద్దరికి కొంచెం డిస్కషన్ హౌస్లో అది క్యారీ చేసేవాళ్ళని. దాని తర్వాత మంచిగా అనిపించింది. మంచి సర్కిల్ బాలాదిత్య కానీ బాగా పొగిడింది అన్న మీ గురించి. పొగిడిందంట? ఓకే. అవన్నీ హౌస్లో ఉండేవి హౌస్ వర్కే, బయటకు వచ్చాక అయిపోతాయి. కాదండి, బిగ్ బాస్ వల్ల నీకు ఏమైనా ఉపయోగపడిందా? నాకే కాదు ఎవరికి కూడా. బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఆఫ్ పాపులారిటీ. అంటే మళ్ళీ మనం ఉన్నాం అనేది మనం తెలియని వాళ్ళందరికీ మళ్ళీ గుర్తొస్తాం. సో ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఆఫ్ పాపులారిటీ, ఇట్స్ నాట్ ఎ ప్లాట్ఫామ్ ఆఫ్ ఆపర్చునిటీ. బిగ్ బాస్ చేయడం వల్ల సింగర్ల పాటలు ఆపర్చునిటీలు వస్తాయి, యాక్టర్లకి వేషాలు వస్తాయి, అలా ఉండదు. మేబీ అప్పటిదాకా పాపులర్ కాని వాళ్ళు మేబీ వాళ్ళకి ఏమన్నా కొత్త వాళ్ళకి రావచ్చు కానీ, బట్ జనరల్గా అంతకుముందు ఆల్రెడీ పాపులర్గా ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ వల్ల కొత్తగా ఆపర్చునిటీస్ రావు నాకు తెలిసి. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనవసరంగా వెళ్ళానన్న ఫీల్ ఏమన్నా వచ్చిందన్న నీకు? లేదు, రాలేదండి. నేను చాలా ఎంజాయ్ చేశాను బిగ్ బాస్. మీరు ఎంజాయ్ చేశారు, బట్ బయట ఆడియన్స్కి లైక్ బాలాదిత్య ఏంటి ఇలా ఉన్నాడు అంటే కొంతమంది మంచిగా అనుకున్నారు, కొంతమంది అరే ఎందుకు ఇలా ప్రతిదీ టేక్ ఇట్ ఈజీ ఇలాగా లైట్ తీసుకోవడం, ఎందుకు ఇలా చేశారనే కొన్ని టాక్ కూడా మారింది. అంటే దానివల్ల ఏమైనా ఇబ్బంది అయ్యిందా నీకేనా బయట అనేది? ఎవరికైనా సరే బయటకు వచ్చి చూసుకున్న తర్వాత, అసలు నువ్వు కూడా బిగ్ బాస్కి వెళ్ళావు కాబట్టి ఒక విషయం చెప్తున్నాను. వాట్ పీపుల్ సీ ఇన్ బిగ్ బాస్ ఈజ్ రియల్ బట్ నాట్ యాక్చువల్. తేడా ఉంది రెండింటికి. ఏమిటి తేడా అంటే అదేం స్క్రిప్టెడ్ కాదు, మనకేం చెప్పరు, అది జరిగింది రియలే కానీ యాక్చువల్ కాదు. ఎందుకు యాక్చువల్ కాదు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను 10 పాయింట్లు మాట్లాడుకున్నాం. 10 పాయింట్లు మాట్లాడుకోవడంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ నన్ను లేపాలి, నువ్వు మాట్లాడిన 9 పాయింట్లు రాకుండా నా ఒక్కడి 9 పాయింట్లు వచ్చి నువ్వు చిరాకు వచ్చి లేచి వెళ్ళిపోయావు. ఆదిత్యన్న ఏం మాట్లాడాడబ్బా, అసలు శివకి మాట్లాడరాక లేచి వెళ్ళిపోయాడు అని ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. ఇప్పుడు ఇది రియలే బట్ యాక్చువల్లా కాదు. అంటే అన్నీ ఇలా చేస్తారని చెప్పట్లా, కుదరదు కూడా. ఒక్కొక్కసారి వాళ్ళకి కొంత చూపించాలంటే చాలా లేపాలి. ఆ ప్రహసనంలో ఏమవుతుందంటే చూసుకునే ప్రతివాడు ఇదేంటి నేను ఇలా కనిపించానా, ఇలా అయిందా, ఇది ఎలా అనిపించిందా అని ఒక షాక్లో బాధపడతారు. అది కొన్నాళ్ళు ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది, నేననే కాదు ఎవరికైనా ఆ ఫీలింగ్ కనిపిస్తుంది తప్ప
బిగ్ బాస్ హౌస్లో చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి, చాలా నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. నేనే కదా అగైన్ ఎవరికైనా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి టేక్ ఇట్. ఏ మనిషి కూడా సంపూర్ణంగా మంచివాడు కాదు, సంపూర్ణంగా చెడవాడు కాదు. ప్రతి మనిషి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళ మంచితనం చెడతనం బయటపడుతూ ఉంటుంది. సో నన్ను ఇలా అనుకున్నారు అలా అనుకున్నారు మనం ఒకళ్ళ గురించి అనుకుని ఒపీనియన్స్ ఫామ్ చేసిన వల్ల ఊరిగేది ఏమీ ఉండదు. సో నాకు అందుకనే నేను దానివల్ల పెద్ద ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. అంటే మన ఐ డ్రీమ్ టిఎన్ఆర్ గారితో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ అది ఉండే ఏమైందన్న? యాక్చువల్గా నాకు అంటే ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఐ డ్రీమ్ అనగా నాకు ముందు ఇప్పుడు ఆయన గుర్తొస్తాడు. ఎందుకంటే ఆయన పాపం ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఆయన కోవిడ్ టైంలో మే మంత్లో ఆయన కాలం చేశారు. నాకు మార్చ్లో ఫోన్ చేశారు ఒకసారి. ఫోన్ చేసి ఇలాగ బాలాజీ గారు మీరు చేద్దాం అనుకుంటున్నాం అంటే చాలా సంతోషం సార్ అని పాయింట్స్ మాట్లాడుతూ డిస్కషన్లో తెలిసిన విషయం ఏంటంటే జూన్ 13th నేను చెప్పాను ఆయనకి, మార్చ్ 10th నా బర్త్డే అండి, జూన్ 13th యాక్టర్గా నా బర్త్డే అండి. అవునా సార్ ఎన్ని పూర్తి అవుతున్నాయంటే 30 ఏళ్ళు పూర్తి అవుతున్నాయండి అన్న. సార్ అదిగా సార్ అకేషన్ అయితే ఇది కాదు ఇలా కాదు, నేను మీ గురించి ఇంకా చాలా పాయింట్స్ రాసుకుంటాను, మీరు నాకు క్లారిఫై చేయండి, ఎందుకంటే మనం ఒక 3 hours షో చేద్దాం. సార్ 3 గంటలు ఎవరు చూస్తారు సార్? కాదు కదా సార్, అంటే మీకు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి జర్నీ ఉంది కదా, సో నేను ఒక్కొక్కరి గురించి కాయిన్ చేస్తున్నా, చూసేవాళ్ళు చూస్తారంటే దాని ఉంది, ఒక రికార్డ్లో ఉంటుంది కదా. 30 years ఆఫ్ జర్నీ గురించి మీరు డీటెయిల్గా మాట్లాడడం అనేది మీకు మెమరీగా ఉంటుంది, ఆడియన్స్కి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు కదా మీ నుంచి అని చెప్పి ఆయన ఆల్మోస్ట్ ఒక 1-2 months చాలా కాన్స్టెంట్ టచ్లో ఉండేవారు. సార్ ఈ పాయింట్ అనుకుంటాను, ఇది నిజమేనా, ఇలా జరిగిందా, ఏదో బంగారు బ్లడ్ షూటింగ్ అప్పుడు హీరోయిన్ కోసం బిస్లరీ బాటిల్స్లో ఆవిడ స్నానం చేసింది చెప్పి పెద్ద టాక్ వచ్చింది కదా, నిజమేనా, నేను ఆ సినిమాలో ఉన్నాను అంటే నేను అరే ఈ పాయింట్ నీకు ఎలా తెలిసింది అనుకునే అంశాలు చాలా ఆయన రీసెర్చ్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఆయన మేలో కాలం చేశారు. నాకు అసలు అంటే అఫ్ కోర్స్ ఆయన లూజింగ్ హిమ్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ పెయిన్. దట్ టు ఆయనతో నాకు మెమరీ ఉంటే బాగుండేది అనుకున్నాను, అది మిస్ అయిపోయింది అని. హీజ్ అ వండర్ఫుల్ జర్నలిస్ట్. ఆయన గొప్ప క్వాలిటీ ఏంటంటే చిన్న చిన్న డీటెయిల్స్ కూడా బాగా పట్టుకుని నోట్ చేసుకుని ఆయన అడుగుతారు. ఇట్స్ అ వెరీ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ హిస్. ఇప్పుడు 33 years అన్నా నీ ఇండస్ట్రీ జర్నీ? ఈ జూన్ 13th 35th ఇయర్లోకి ఎంటర్ అవుతాను. 35th ఇయర్లోకి. ఎలా ఉందన్న ఈ 35 సంవత్సరాలు నీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్? అద్భుతంగా. ఇప్పుడు ఎంత బిజీ అన్న ఇండస్ట్రీ? ఇప్పుడు నాట్ వెరీ బిజీ. నువ్వు అంటే సినిమాల పరంగా కంప్లీట్ బిజీ ఏం కాదు నేను. నాకు ఇంకా మల్టిపుల్ ఫీల్డ్స్లో ఉన్నాను నేను అపార్ట్ ఫ్రమ్ అన్ యాక్టర్. సో ఆ రకంగా ఐఎమ్ కీపింగ్ బిజీ తప్పితే సినిమాల పరంగా నాకు యాక్చువల్గా సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉండాలని కోరిక, ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. ఎందుకన్నా గ్యాప్ రావడానికి రీజన్ కారణం? గ్యాప్ రావడానికి కారణం నేను చదువుకోవాలనుకున్నా. బికాజ్ నేను చంటిగాడి సినిమా నాకు ఆఫర్ వచ్చినప్పుడు ఐ వాజ్ 17, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నాకు 98.3% వచ్చింది మా గ్రూప్లో. అబ్బో. సో అప్పుడు బిట్స్ పిల్లని అప్పుడే ఇంటర్మీడియట్లో. అవును, అప్పుడే 98లో మ్యాథ్స్ 100 నేను, ఇంటర్లో 150. సో నా గ్రూప్కి వచ్చిన పర్సంటేజ్ అప్పట్లో ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి బిట్స్ పిలానీలో ఎంట్రన్స్ ఉండే సీట్ ఇచ్చేవాళ్ళు. అప్పటికే సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు. సో మా మదర్కి నేను పిలానీలో చదువుకోవాలి, బిట్స్లో చదువుకుంటే మంచి ఫ్యూచర్ బాగుంటుంది, కెరియర్ బాగుంటుంది అని ఆవిడ తాపత్రయం. కరెక్ట్గా ఆ టైం చండీగఢ్ సినిమా వచ్చింది. నాకు ఎలిజిబిలిటీ ఉన్నా నేను బిట్స్కి వెళ్ళలేదు అప్పుడు. మా అమ్మ చాలా బాధపడింది. అరే నువ్వు చదువుకోవాలిరా, లైఫ్లో చదువు ఉండాలి, అది చదువు అంటే కేవలం డిగ్రీ కాదు, అదొక కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి, చాలా విషయాలు తెలుసుకుంటావు, ఆ నాలెడ్జ్ కావాలి, ఆ ఎక్స్పీరియన్స్ రావాలి నీకు, పైగా చైల్డ్హుడ్ నీ 70% ఆఫ్ చైల్డ్హుడ్ నీకు స్కూల్ లేదు అసలు. సో యూ డోంట్ నో అసలు, నీకు ఆ అవగాహన కంప్లీట్ లేదు. అట్లీస్ట్ డిగ్రీ వరకైనా ఇంజనీరింగ్ వరకైనా ప్రాపర్గా చదువుకుని తర్వాత కొన్నాళ్ళు ఉద్యోగం చేసి అనుభవం తెచ్చుకుని డబ్బులు సంపాదించుకుని నీకంటే ఒక ధైర్యం తెచ్చుకుని దెన్ బై 25 or 26 అప్పుడు ఎంటర్ అవ్వు. ప్లస్ నీలో కూడా ఒక మ్యాన్లీనెస్ ఉంటుంది. చిన్న కుర్రాడు ఈ టైంలో ఇప్పుడు ఈ అబ్బాయి హీరో అంటే నేను అప్పుడు మై ఆన్సర్ వాజ్ రెండు చెప్పాను, అమ్మ నేను చిన్న కుర్రాడు అన్న విషయం నాకు తెలుసు, కానీ ఇప్పుడు చిన్న కుర్రాళ్ళే హీరోగా వచ్చి ట్రెండ్ నడుస్తుంది. అప్పుడు ఆయన మన ఉదయ్ కిరణ్, తర్వాత తరుణ్, ఆయన తారక్ అన్న అప్పుడప్పుడే ఫ్రెష్గా వస్తున్నారు. తనీష్ ఇంకా రాలి అప్పటికి, తనీష్ ఇంకా రాలి.